హైదరాబాద్ మహీంద్రా హిల్స్ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్ను కలెక్టర్ అనుదీప్ తో కలిసి తనిఖీ చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. హాస్టల్లో వంటగదిని పరిశీలించి విద్యార్థులకు అందించే ఫుడ్ నాణ్యతను పరిశీలించారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40% పెంచిందన్నారు కలెక్టర్. జిల్లాలోని 164 గురుకులాలు, వసతి గృహాలను పరిశీలించేందుకు 82 మంది ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో శానిటేషన్, క్లీనింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఎమ్మెల్యే. ఏదైతే రేషన్ సామాన్లు ఉన్నాయో, వెజిటేబుల్స్ ఉన్నాయో, కిచెన్ ఏ మాదిరిగా ఉంది, ఫుడ్ ఏ మాదిరిగా ఉందని చూడడం జరిగింది. స్వయాన నేనైతే స్వామి కాబట్టి నేను బయట తిరగలేను. కలెక్టర్ గారు ఇక్కడ టేస్ట్ చేశారు, కిచెన్ని సున్నంగా పరిశీలించారు. ఎక్కడైతే ప్రొవిజన్ సామాన్లు ఉంటాయో అవన్నీ పప్పులు, ఉప్పులు కానీ అన్నీ చెక్ చేసి దాని ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది, దీన్ని స్టాక్ రిజిస్టర్ ఎప్పుడు వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ సున్నంగా పరిశీలించినాక చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రిన్సిపల్ గారు, మెయింటెనెన్స్, కలెక్టర్ గారు అధీనంలో ఇది బాగా బ్రహ్మాండంగా, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. మేము ఎవరు స్టూడెంట్స్ తోటి ప్రతి ఒక్కరితో మాట్లాడితే దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. గతం కన్నా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జెస్ పెంచిన తర్వాత అంతకుముందుకు చికెన్ కూడా ఒకటిసారి వచ్చేది, గుడ్డు కూడా వారానికి ఒకసారి అలా వచ్చేది. ఇప్పుడు అన్నీ పెంచి మంచి ఫ్రూట్స్, గుడ్లు కూడా ఎక్కువసారి ఇచ్చి, చికెన్ కూడా ఎక్కువసారి ఇచ్చి, వీరే రేపటి భవిష్యత్తు కాబట్టి వీరందరూ బాగుండాలనేది ప్రతినిత్యం ఈ చెకింగ్ నడుస్తుంది. ఫుడ్ కూడా ఇక్కడ మేము మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి చేసినాము. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. సో ఇది నిరంతర ప్రక్రియ, ఏ ఒక్కరోజుతో అయ్యే పని కాదు ఇది. సో కాబట్టి ఎప్పటికప్పుడు చేయాల్సిందిగా ఇక్కడ ప్రిన్సిపల్ వారికి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చినాం. దాంతోపాటు ఇక్కడ స్కూల్లో కొన్ని సివిల్ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు కాంపౌండ్ వాల్ అని, తర్వాత కొన్నిటి దగ్గర కప్పు కొంచెం రిపేర్స్ అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు. ఖచ్చితంగా వాటికి ఎన్ని నిధులు అయితే అవన్నీ ఎస్టిమేట్ వేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపించి అవసరమైన నిధులు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి ఎమ్మెల్యే సిడిపి ఫండ్ నుంచి